హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ ఇది. సో ఎవరైతే ఫస్ట్ వీడియో చూడలేదో అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది ఫస్ట్ ఒకసారి చూసి ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. నౌ కమింగ్ టు ద టాపిక్. ఈ వీడియోలో ఫస్ట్ వన్ ఏంటంటే డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాసంలోని అంశాలు. సో ప్రీవియస్ వీడియోలో డెవలప్మెంట్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, అవన్నీ కూడా బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఇందులో డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, సో వికాసంలోని వివిధ భాగాలు. అందులో ఫస్ట్ది ఏంటంటే శారీరక చలన వికాసం, ఫిజికల్ మోటార్ డెవలప్మెంట్. ఫిజికల్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మన శరీరంలోని అన్ని అవయవాలను కోఆర్డినేట్ చేసుకుంటూ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం అన్నట్టు, అంటే కరెక్ట్గా ప్రాపర్గా వాడడం, దాన్నే శారీరక చలన వికాసం అంటారు. అంటే ఆటలు ఆడడం కానీ ఏదైనా మన రెగ్యులర్ వర్క్స్ చేసుకోవడం, అది ఎలా మన శరీరంలోని అన్ని భాగాలను కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడం అన్నట్టు, దాన్నే శారీరక చలన వికాసం అని అంటాం. నెక్స్ట్ మానసిక వికాసం. మానసిక వికాసం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనకు సంబంధించి అంటే ఆలోచించే శక్తి కానీ జ్ఞాపకశక్తి కానీ, సో ఇలాంటివి మనకేమవుతాయి, వీటిని సంబంధించిన వాటిని ఏమంటామంటే మానసిక వికాసం అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఉద్వేగ వికాసం. సో ఎమోషన్స్ లైక్ సాడ్నెస్, హ్యాపీనెస్, నెక్స్ట్ యాంగ్జైటీ, నెక్స్ట్ ద్వేషం, సో ఇలాంటివన్నీ కూడా మనకింది ఉద్వేగ లకి వస్తాయి. సో వీటిని మనం కంట్రోల్ చేసుకోవడం, సో సందర్భానుసారం వీటిని ప్రవర్తించడం, దీన్ని మనం ఏమంటాం ఎమోషనల్ డెవలప్మెంట్ అని అంటాం. నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్ అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేసుకోవడం, సో అలాంటి వాటిని కూడా మనం ఏమంటాం మోరల్ డెవలప్మెంట్ అని అంటాం, నైతిక వికాసం. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ అంటే మన సమాజంలో ఎలా మనం ఒక సంఘజీవిగా ఎలా బతకాలి మనం, నెక్స్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా మనకేంటి సామాజిక వికాసం, సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్ ఎందుకు వస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ భాషా వికాసం. భాషా వికాసం అంటే ఏంటంటే మన వ్యూస్ కానీ మన ఐడియాస్ కానీ పక్క వాళ్ళతో షేర్ చేసుకోవాలంటే, కంపల్సరీ ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకేంటి లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ లాంగ్వేజ్ సంబంధించిన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడాన్ని మనం ఏమంటాం అంటే భాషా వికాసం అని అంటాం. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మన వయస్సు, సో మన జీవితం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మన ఏజ్ని బట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది కోసం అంటే అబ్జర్వ్ చేయడం కోసం మన ఏజ్ని డిఫరెంట్ దశలుగా విభజించడం జరిగింది, స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే న్యూ బార్న్ బేబీ అంటే ఫస్ట్ 2 వారాలని న్యూ బార్న్ బేబీ ఆర్ నవజాత శిశువు అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే ఏంటి, శైశవ దశ అంటే ఏంటిది అప్ టు 3 years, 0 to 3 years, దీన్ని ఏమంటామంటే ఇన్ఫాన్సీ స్టేజ్. ఈ దశలోనే మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ జ్ఞానేంద్రియాలు కానీ చాలా ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఈ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ దశ అంటే పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్, సో నథింగ్ బట్ 3 to 5 years అండి. నెక్స్ట్ లేటర్ చైల్డ్హుడ్, ఓకే, ఉత్తర బాల్య దశ అంటే 5 to 10 years. నెక్స్ట్ అడల్సెంట్ ఆన్సెట్, యవ్వన ఆరంభ దశ అంటే 10 to 12 years. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, ఎర్లీ అడల్సెన్స్, పూర్వ కౌమార దశ అంటే 13 to 17 years. నెక్స్ట్ లేట్ అడల్సెన్స్, ఉత్తర కౌమార దశ అంటే 17 to 21. నెక్స్ట్ వయోజన దశ అంటే 21 to 40. నెక్స్ట్ మిడిల్ ఏజ్ నథింగ్ బట్ 40 to 60, ఇక్కడ 60+ మనం వృద్ధాప్యం అని అంటాం. సో ఇక్కడ మనకి ఏదైనా ఏ స్టేజ్లో ఎలాంటి గ్రోత్ ఉంటుంది అని అలా ఏదైనా అడిగినప్పుడు క్వశ్చన్ని మనకు ఏ ఇయర్ నుండి ఏ ఇయర్కి ఏ స్టేజ్ అంటాం అనేది తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇది గుర్తుంచుకోవాల్సిన మ్యాటర్. నెక్స్ట్ డెవలప్మెంట్ని అర్థం చేసుకోవడానికి వివిధ శాస్త్రవేత్తలు వివిధ థియరీలని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, అంటే పియాజే సంజ్ఞాత్మక వికాసం. సో పియాజే సంజ్ఞాత్మక వికాసం అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనలోని స్కిల్స్ అనేది ఎలా డెవలప్మెంట్ అవుతాయంటే మన చుట్టూ ఉన్న పరిసరాలతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల మన రెగ్యులర్ ప్రాసెస్లో మనకు ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన డెవలప్మెంట్, మన స్కిల్స్ డెవలప్మెంట్ అనేది అవుతుందని పియాజే చెప్తాడు అన్నట్టు. సో ఈయన కొన్ని వర్డ్స్
ఇంట్రడ్యూస్ చేశాడండి. అదే స్కీమాటా, ప్రచాకాలు మీన్స్ ఆపరేషన్స్, నెక్స్ట్ వ్యవస్థీకరణ, అనుకూలత. ఆ వ్యవస్థీకరణ అంటే అకామిడేషన్, ఓకేనా. నెక్స్ట్ అనుకూలత అంటే అడాప్షన్. ఓకే, సో నెక్స్ట్ ఇది ఏంటంటే ఇప్పుడు స్కీమాటా అంటే ఏంటి అని ఏమని చెప్పాడు అంటే మనకి ఇన్బిల్ట్గా సమ్ మెమొరీ ఇస్తాడు, బై బర్త్ మనకు వస్తుంది. సో దాన్నే స్కీమాటా అని చెప్పాడు. ఇందులో మనకు సమ్ ఇన్ఫర్మేషన్, మనకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి మనం ఒక సమ్ ఇన్ఫర్మేషన్ ఇందులో స్టోర్ చేసుకుంటాం. సో అది దాన్ని ఏమంటాం, ప్రచాకాలు. మన ఎక్స్పీరియన్స్ ద్వారా స్టోర్ చేసుకుంటాం, దాన్నే ప్రచాకాలు ఆర్ ఆపరేషన్స్ అని అన్నాడు, ఓకేనా. నెక్స్ట్ వ్యవస్థీకరణ. సో ఇలా మనకి మన ఎక్స్పీరియన్స్ అన్నిటినీ ఇట్లా ఒకే దగ్గర చేసుకొని మనం సిచ్యుయేషన్ బట్టి మనం వ్యవహరిస్తుంటాం. దాన్నే వీటిని అన్నిటిని కలిపి మనం యూజ్ చేసుకుంటాం. సో దాన్నే అకామిడేషన్ అంటాం, వ్యవస్థీకరణ అంటాం. ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని అన్నిటిని కూడా మనం కలెక్టివ్గా వాడుకుంటాం కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ అనుకూలత. ఇక్కడ అనుకూలత అంటే అగైన్ 2 టైప్స్ అండి. సో ఒకటి సాంశీకరణం, ఒకటి అనుగుణ్యం. సో సాంశీకరణం అంటే ఆల్రెడీ మనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో కొత్త దాన్ని చూసినప్పుడు పోల్చుకొని ఓకే ఇది అలా ఉంది కదా, ఇది అదే కావచ్చు అని అనుకుంటాం చూడండి, దాన్నే సాంశీకరణం అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బేబీ ఏంటి ఒక రెగ్యులర్గా కుక్క పిల్లని చూసి కొత్త ఒకేసారి ఒక పిల్లిని చూసింది అనుకోండి. సో దాన్ని కూడా ఏంటి కుక్క పిల్ల అని అనుకున్నారు అనుకోండి, దాన్ని ఏమంటామంటే సాంశీకరణం అంటారు. సో ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కుక్క పిల్ల గురించి ఐడియా ఉంది. సో దీనికి కూడా 4 కాళ్ళు, కొంచెం చూడడానికి అలా ఉంది కదా అని అలా ఇది కూడా కుక్క పిల్ల అని అట్లా అనుకున్నారు అనుకోండి, దాన్ని సాంశీకరణం అంటాం. అనుగుణ్యం అంటే ఏంటిది, ఆల్రెడీ ఇప్పుడు ఎప్పటికీ కుక్క పిల్లని చూసింది బేబీ, చూశాక తర్వాత ఏమైంది ఒకసారిగా పిల్లిని చూసినప్పుడు అరే ఇది అలా లేదు కదా, ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది, ఇది కుక్క పిల్ల కాదు అని గుర్తుపట్టింది అనుకోండి, దాన్ని అనుగుణ్యం అంటారు. అలా పోల్చుకొని ఇది కాదు అని మనం దాన్ని వాటి మధ్య డిఫరెన్సెస్ అంచనా వేసుకొని ఇది కాదు అని డిసైడ్ చేయడాన్ని అనుగుణ్యం సో అని అంటారు, ఓకేనా. సో ఇక్కడ పియాజే సంజ్ఞాత్మక వికాసంలో మనకు టోటల్ 4 స్టేజెస్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఒకటేమో సెన్సరీ మోటార్ స్టేజ్, ఇంకోటి ప్రీ ఆపరేషనల్ స్టేజ్, నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, నెక్స్ట్ ఇంకోటి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే ఏంటంటే జ్ఞానేంద్రియ చలన దశ. ఈ దశలో వీళ్ళు అంటే ఇది ఎక్కడి నుండి ఎక్కడికి అప్ టు 0 to 3 years అండి, ఓకే. 0 to 2 years అండి, ఓకే. అంటే ఇక్కడ ఈ 2 yearsలో వీళ్ళు ఏం నేర్చుకుంటారు, ఓన్లీ వాళ్ళ జ్ఞానేంద్రియాలు మామూలు చేతులు వాటిని కదలపడం, వాటి ద్వారా మనం నేర్చుకోవడం వాళ్ళు ట్రై చేస్తుంటారు. అప్పుడప్పుడే అది డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే 2 to 7 అండి. ఈ 2 to 7లో వీళ్ళకి ఏంటి, ఈ జ్ఞానేంద్రియాల వల్ల వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పాస్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో వాళ్ళకి. సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ గురించి. సో దీన్నే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే పూర్వ ప్రచాలక దశ, ఓకే. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటే ఇది 7 to 11 years అండి. సో ఈ 7 to 11 yearsలో పిల్లల్లో అప్పుడప్పుడే ఏం స్టార్ట్ అవుతుంది, ఆలోచన, ఓకే. ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇది దేని గురించి, కనిపించేవి, కంటికి కనిపించేవి మాత్రమే, వాటి గురించే వీళ్ళు ఆలోచించగలుగుతారు ఈ స్టేజ్లో. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ మూర్త ప్రచాలక దశ, ఓకే. మూర్త ప్రచాలక దశ అంటే ఈ స్టేజ్లో వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, కాకపోతే కంటికి కనిపించే వాటి గురించే. నెక్స్ట్ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అంటే ఇక్కడ 12 నుండి ప్లస్ అండి, ఆల్మోస్ట్ ఆల్ 15 or 16 years. సో దీన్ని అమూర్త ప్రచాలక దశ అని అంటారు. అంటే ఈ స్టేజ్లో వీళ్ళు ఆలోచిస్తారు, కాకపోతే దేని గురించి కూడా ఆలోచించగలుగుతారు, కనిపించని వాటి గురించి కూడా, కంటికి కనిపించని వాటి గురించి కూడా ఇక్కడ ఈ స్టేజ్లో ఆలోచించగలుగుతారు. సో అందుకనే మనం ఏం చేస్తాం, హై స్కూల్ లెవెల్లో పిల్లలకి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ చెప్తాం. నెక్స్ట్ మిడిల్ స్కూల్ లెవెల్లో వాళ్ళకి కాంక్రీట్ సబ్జెక్ట్ అనేది చెప్తాం అన్నట్టు. అంటే కనిపించే వాటి గురించే ఈ మిడిల్ స్కూల్ లెవెల్లో వాళ్ళే చెప్తాం. హై స్కూల్ లెవెల్లో అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్, కంటికి కనిపించని వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నట్టు, ఓకే.
నెక్స్ట్ వన్ మోర్ థియరీ, కోహల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. సో కోహల్బర్గ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే నైతిక వికాసం ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ కోహల్బర్గ్ ప్రకారం ఏంటి, ఆయన ఏమని చెప్పాడు, ఇది నైతిక వికాసం అనేది మన పెంపకం మరియు సమాజం పైన, చుట్టూ ఉన్న సమాజం పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్ ఈయన కూడా కొన్ని స్టేజెస్ చెప్పాడు. సో ఏంటి అది, ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్. అంటే సాంప్రదాయ, పూర్వ సాంప్రదాయ దశ. ఓకే. ప్రీ కన్వెన్షనల్ అంటే పూర్వ సాంప్రదాయ దశ. అంటే ఇది ఎక్కడి నుండి ఎక్కడికండి, సో జనరల్గా ఇది ఏ ఏజ్ నుండి ఏజ్ వరకు అంటే 4 to 10 years. ఓకే. సో ప్రీ కన్వెన్షనల్, ఓకే, పూర్వ సాంప్రదాయ స్థాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇది సాంప్రదాయ స్థాయి. సో ఇది ఏ స్టేజ్ నుండి, ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ కంటే 11 to 13 years. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటి, పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో ఇది ఎప్పటి నుండి ఎక్కడి వరకు అంటే జనరల్గా ఇది 14+ అండి. ఓకే, 14+. సో ఇక్కడ మనకి 4 to 10 ఈ దశలో ఏమవుతుంది, ఉత్తర సాంప్రదాయ దశలో ఏంటంటే పిల్లలు వాళ్ళకు నచ్చింది చేయడానికి ట్రై చేస్తుంటారు, వాళ్ళకి ఆనందాన్ని కలిగించే చేయడానికి ట్రై చేస్తారు. మనం ఏదైనా గిఫ్ట్ ఇస్తామనుకోండి, అప్పుడు వర్క్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఒక ఐస్ క్రీమ్ కొని ఇస్తా అంటే హోంవర్క్ చేయడం అలా. ఓకేనా. సో అలాంటి పనులు చేస్తుంటారు అన్నట్టు. ఇది పూర్వ సాంప్రదాయ దశలో. నెక్స్ట్ సాంప్రదాయ దశలో పిల్లలు ఏం చేస్తారంటే, మన పిల్లలు అంటే ఎదురుగా ఉన్న ఎదుటి వాళ్ళను నుండి ఆదర్శ భావనలు అనేటివి గ్రాప్ చేసి వాళ్ళని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. అంటే ఈ స్టేజ్లో మన ఉపాధ్యాయుడు ఉత్తమంగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఉత్తమంగా తయారు చేయగలగవచ్చు. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే నలుగురు ఇబ్బంది పడ్డారు అనుకోండి వాళ్ళ పని వల్ల, సో అది మంచిది కాదని ఫీల్ అవుతారు. సో అందరూ మంచిగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకోండి వీళ్ళ పని వల్ల, సో ఇది మంచిది అని అలా ఫీల్ అవుతుంటారు. ఓకేనా. అది నెక్స్ట్ పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో ఈ దశలో వీళ్ళు ఏంటంటే సాంఘిక క్రమం అంటే వీళ్ళు సొసైటీ గురించి ఆలోచించడం, హక్కుల గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారండి ఇక్కడ. సో వ్యక్తుల మధ్య ఒక ఒప్పందాలు ప్రకారం ఉండడం అలాంటివి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు నచ్చిన, వాళ్ళకు అంటే ఇంటర్నల్గా వాళ్ళకి ఏది హ్యాపీ అనిపిస్తో వాళ్ళ కోసం అనేది వర్క్ చేయడానికి ట్రై చేస్తారు. ఏది, ఉత్తర సాంప్రదాయ స్థాయిలో. ఓకే. ఇక్కడ వీళ్ళు సమాజం గురించి ఒక ఐడియా రావడం, సో సమాజంలో మనం ఎలా ఉండాలి, నాకేం కావాలి అని ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఈ స్టేజ్లో. నెక్స్ట్ చామస్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ అంటే చామస్కీ భాషా వికాస సిద్ధాంతం. చామస్కీ అనే శాస్త్రవేత్త ఏంటంటే భాషా వికాసం గురించి చెప్పాడండి. సో ఇతను ఒక పదం యూజ్ చేశాడు, అదే యూనివర్సల్ గ్రామర్. అంటే ఎవ్రీ శిశువు కూడా, ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇన్బిల్ట్గా పుట్టడంతో ఒక సమ్ గ్రామర్ అంటే ఒక సమ్ ఇన్బిల్ట్ పవర్తో పుడతారు, లాంగ్వేజ్కి సంబంధించినటువంటి దాన్ని అతను ఏమని చెప్పాడు, యూనివర్సల్ గ్రామర్. సో ఇతను ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు, అదేంటంటే ఇక్కడ లాంగ్వేజ్ స్కిల్స్ అనేటివి ఇన్బిల్ట్ మెమొరీ ద్వారానే అక్కడ డెవలప్ అవుతాయి, అంతేగాని పరిసరాలపైన డిపెండ్ అవ్వని చెప్పాడు. ఓకేనా. ఇది ఒక 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కార్ల్ రోజర్స్ ఆత్మవికాస సిద్ధాంతం. అంటే కార్ల్ రోజర్స్ ఏ థియరీ చెప్పాడు, ఆత్మవికాస సిద్ధాంతం. అంటే ఎవ్రీ పర్సన్ కూడా తను అనే భావనను కలిగి దాని సైడే వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి క్లాస్ రూమ్లో టీచర్ అతని పేరు పెట్టి పిలవడం అతనికి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాంటి ఐడెంటిటీ కోసం పనిచేస్తూ ఉంటారు అన్నట్టు ఎవ్రీ పర్సన్ కూడా. సో అది కార్ల్ రోజర్స్ ఆత్మవికాస సిద్ధాంతం తెలుపుతుందో. ఓకే. ఇది వికాసం అండ్ వికాసానికి సంబంధించినటువంటి థియరీస్ అండి. సో కమింగ్ వీడియోలో మరి కొత్త కాన్సెప్ట్తో మనకు వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మీకు తెలిసిన ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.